మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదని 10 ఏళ్లలో ఆగమైన శాఖలను ఇచ్చారన్నారు. శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమే చెప్పాలి. గవర్నమెంట్ అయిన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గవర్నమెంట్ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసిపోయి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5కి 5 అట్లే ఇచ్చారు. అంతేనేగా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కింద తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు.